క్రికెట్ ప్రపంచంలో ఒక ప్లేయర్ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకసారి ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తే, ఒకసారి పాతంలో పడిపోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఒడిదడుగులు కథే మన కేఎల్ రాహుల్ది. ఐపీఎల్ 2024లో ఎల్ఎస్జీ కెప్టెన్గా ఫెయిల్ అవ్వడం దగ్గర నుంచి ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఒక సూపర్ హీరోగా ఎదగడం వరకు ఈ జర్నీ ఎన్నో ఎమోషన్స్తో నిండిపోయింది. ఈరోజు రాహుల్ పడిన కష్టం, పొందిన అవమానం, ఆ తర్వాత తన పవర్ఫుల్ కంబ్యాక్ని మనం డీటెయిల్గా చూద్దాం. ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ రాహుల్ కెప్టెన్సీలో పెద్దగా రాణించలేకపోయింది. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో కేవలం 10 ఓవర్లలోనే ఓడిపోవడం ఫ్యాన్స్ని, టీం మేనేజ్మెంట్ని నిరాశపరిచింది. మ్యాచ్ అయిపోగానే ఎల్ఎస్జీ ఓనర్ సంజు గోయంకా మైదానంలో అందరి ముందే రాహుల్ని నిలదీసి కోపంగా మాట్లాడారు. ఆ క్షణం రాహుల్ మొహంలో కనిపించిన బాధ, నిస్సహాయత, ఆ అవమానం మాటల్లో చెప్పలేం. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆ పరిస్థితిని ఫేస్ చేశాడు. ఒక కెప్టెన్ని అందరి ముందు ఇలా ట్రీట్ చేయడం అనేది చాలామందికి బాధ పెట్టింది. ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత రాహుల్ పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతీసింది. కెప్టెన్సీ బరువు, మెరుగైన స్ట్రైక్ రేట్ లేదని విమర్శలు, ఓనర్ మాటలు అన్నీ కలిసి రాహుల్ని కుంగతీశాయి. తాను ఇంత మంచి బ్యాట్స్మెన్ అనేది కూడా చాలామంది మర్చిపోయారు. అయితే క్రికెట్ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2025 మెగా వేలం వచ్చింది. ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ రాహుల్ని వదిలేసింది. అప్పటి వరకు వాళ్ళకు స్టార్ ప్లేయర్, కెప్టెన్ అన్నీ అతనే. కానీ ఇప్పుడు వాళ్ళకు అక్కర్లేని ప్లేయర్గా మారిపోయాడు. ఈ అవమానం రాహుల్కి ఒక వెన్నుపోట్లు అనిపించింది. ఎప్పుడైతే కెప్టెన్సీ భారం తగ్గిపోయిందో తన సహజమైన ఆట తీరును మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. అందరం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కేఎల్ రాహుల్ 20 కోట్లకు వెళ్ళలేదు. కేవలం 14 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇది ఇంకా రాహుల్ని కసి పెంచింది. అప్పుడే అతని గేమ్ 2.0 స్టార్ట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో చేరిన రాహుల్ కొత్త ఉత్సాహంతో కనిపించాడు. కెప్టెన్సీ భారం లేదు. ఇప్పుడు అతని మైండ్లో ఒకటే, తన పాత ఫామ్ని తిరిగి తెచ్చుకోవాలి, తన ప్రతిభ ఏంటో నిరూపించుకోవాలి. ఆ కసి అతన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లింది. ఐపీఎల్ 2025 సీజన్లో అతను అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచ్లో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్ లిస్టులో చేరిపోయాడు. అతని స్ట్రైక్ రేట్ 150 దగ్గర ఉంది. గుజరాత్ టైటన్స్ మీద ఆడిన ఆ సెంచరీ ఒక సంచలనం. కేవలం 65 బంతులు 12 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆ సెంచరీతో 3 వేర్వేరు ఐపీఎల్ టీమ్స్ మీద సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. అలాగే ఆర్సీబీ టీం మీద 93 పరుగులు చేసి తన టీంకి విజయాన్ని అందించాడు. తన బ్యాటింగ్లో పాత రాహుల్ కనిపించాడు. క్రీజులో అతని కాన్ఫిడెన్స్, షాట్ సెలెక్షన్ అన్ని అదుర్స్ అనిపించాయి. టోర్నమెంట్లో ఎమోషనల్గా నిలిచిన మ్యాచ్ లక్నోతో జరిగిన మ్యాచ్. రాహుల్ తన పాత టీంపై అద్భుతంగా ఆడాడు. ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టి తన టీంకి విజయాన్ని అందించాడు. మ్యాచ్ అయిపోయాక తన పాత ఓనర్ గోయంకా రాహుల్తో మాట్లాడడానికి వచ్చారు. కానీ రాహుల్ అప్పటి చేదనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చిన్న నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయాడు. రాహుల్ మాట్లాడకపోయినా అతని బ్యాటే మాట్లాడింది. ఇది గౌరవానికి, ప్రతీకారానికి మధ్య జరిగిన యుద్ధం. రాహుల్ బ్యాటింగ్ రూపంలో ప్రతీకారం తీసుకొని సైలెంట్గా గౌరవాన్ని గెలుచుకున్నాడు. ఈ కథ మనందరికి ఒక మంచి గుణపాఠం. జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ అవమానం వచ్చినా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. నిరూపించుకోవడానికి మనకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని పక్కగా వాడుకోవాలి. కేవలం 14 కోట్లు అనుకున్న రాహుల్ ఇప్పుడు కోట్ల విలువైన ఆటగాడిగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక హీరోగా నిలిచాడు. దీని మీద మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.